జై డ్రైవర్ అన్న, నా డ్రైవర్ కుటుంబమా. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క డ్రైవర్ కుటుంబీకుడికి నేను ఒకటే కోరుతా ఉన్నా, ఆటో, క్యాబ్, మ్యాక్సీ క్యాబ్, ఇతర మన డ్రైవర్ కుటుంబీకులందరూ కూడా మీ అందరికీ పేరు పేరున ఒకటే తెలియపరుస్తా ఉన్నా. మన బడుగు బలహీన వర్గాల బిడ్డ, మన అందరి ఆశాజ్యోతి, మన డ్రైవర్ కుటుంబీకుడు గతంలోనే ఓలా, ఊబర్ అనే ఈ కార్పొరేట్ రవాణా సంస్థలు ఆనాడు గత 2014లో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ఏదైతే ఉందో, కల్వకుంట్ల చంద్రశేఖరరావు సమక్షంలో ఉన్న గవర్నమెంట్లో ప్రగతి భవన్ వేదికగా ఆనాడు ఓలా, ఊబర్ కంపెనీలు ఓపెన్ చేస్తే ఆ ఊబర్ కంపెనీ ద్వారా మన క్యాబ్ డ్రైవర్ కుటుంబీకుడు యూసఫ్ గూడ నుంచి ఉన్నటువంటి క్యాబ్ డ్రైవర్ కుటుంబీకుడు ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగితే, ఆనాడు ఉన్న ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోతే ఆ డెడ్ బాడీని తీసుకొని ఊబర్ కంపెనీ దగ్గరికి పోవాలని చెప్పి మేము వస్తే, ఆనాడు మన బడుగు బలహీన వర్గాల బిడ్డ నవీన్ కుమార్ యాదవ్ 50,000 రూపాయలు ఆ కుటుంబానికి తక్షణం సాయం చేసి, నేనున్నా అన్నా అంటే నేనున్నానని చెప్పి డ్రైవర్ల పక్షాన నిలబడతా, నిత్యం నిరంకుశం ఆరాటపడి పోరాటం చేస్తానని హైటెక్స్లో ఉన్న ఊబర్ కంపెనీకి వచ్చి ఊబర్ కంపెనీ ముందర బైఠాయించి ఆనాడు డ్రైవర్లకు న్యాయం జరిగే విధంగా, ఆ డ్రైవర్ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా ముందుకు వచ్చినటువంటి యువ నాయకుడు. ఇవాళ మన అందరం కూడా ఒక ఆయనకు కృతజ్ఞత తెలుపుకునే రోజు వచ్చింది. జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి డ్రైవర్ కుటుంబీకులారా, మనం ఆ రోజు ఎటువంటి పదవి లేకుండా ఆయన మన కోసం సాయం చేసిండు. ఇవాళ ఎమ్మెల్యేగా నిలబడతా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ తరపుకెళ్ళి. ఎస్, బరాబర్ మనందరం సాయం చేసి ఆయనకు ఓటు వేయాలి. ఎందుకంటే ఆయన పదవి లేనప్పుడే సాయం చేసిండు. ఇవాళ పదవి వస్తే ఈ సిటీలో ఎవరు కూడా మంత్రి లేరు. యువకుడు, విద్యావంతుడు, మన వాడికి గెలిపించుకున్నామంటే తప్పకుండా మంత్రి ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ అందరికీ కోరుతా ఉన్నాం. ఎందుకంటే పదవి లేకపోతేనే ఇంత సాయం చేసిన మనిషి, పదవి వస్తే మనకున్న కార్మిక రవాణా చట్టాల హక్కుల గురించి గలమెత్తి అసెంబ్లీలో వినిపించగల దమ్మున్న యువ నాయకుడు, ఉత్తేజపరుడు, విద్యావంతుడు, మన తోటి మిత్రుడు, అన్నా అంటే నేనున్నానని నిలబడేటటువంటి ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డ. అందుకనే నేను చెప్తా ఉన్నా, ఇవాళ మన ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ కుల కుటుంబీకుల్లో ఉన్న యావత్ డ్రైవర్ సమాజం అందరూ కూడా ఏకమై ఏకతాటి మీదకి వచ్చి మన నాయకుడు మన కోసం నిలబడేటటువంటి జూబ్లీ హిల్స్ ప్రాంతం నుంచి ఉన్నటువంటి మన నవీన్ కుమార్ యాదవ్ గారికి ఓటేయమని కోరుతా ఉన్నా. నేను మీ ఉభయ తెలుగు రాష్ట్రాల డ్రైవర్ల అధ్యక్షుడిని ఉసిరిగాల సిద్ధార్థ గౌడ్ని మాట్లాడుతూ ఉన్నాను. దయచేసి మన డ్రైవర్ కుటుంబీకులు మరవద్దండి. మన కోసం ఆనాడే ఊబర్ కంపెనీని ఎదిరించినటువంటి గొప్ప వ్యక్తి, యువ వ్యక్తి మన నవీన్ కుమార్ యాదవ్. మొన్న కూడా రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు చెప్పిన, ఆనాడు రాహుల్ గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు అందరూ ఉన్నప్పుడు కూడా చెప్పిన, అయ్యా మాకు నవీన్ కుమార్ యాదవ్ చాలా గొప్ప లీడరు, ఆయనకు మీరు మంచి అవకాశం కల్పించాలని ఆ రోజు కూడా కోరడం జరిగింది. ఆ అవకాశాన్ని నిజంగా దేవుడి దయ వల్ల, వీళ్ళందరి దయ వల్ల, కాంగ్రెస్ పార్టీ తర్వాత నవీన్ కుమార్ యాదవ్కు టికెట్ ఇచ్చిర్రు. మన బాధ్యత ఉన్నది ఓటు అనే ఆయుధంతో అతన్ని గెలిపించి అసెంబ్లీకి పంపించాల్సినటువంటి బాధ్యతని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై డ్రైవర్ అన్న.